హెజ్బుల్లాపై భీకర దాడులకు తెగబడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా కీలక కమాండర్ హతమయ్యారు. హెజ్బుల్లా బేస్ క్యాంపులపై మిసైల్స్ వర్షం కురిపించింది ఇజ్రాయెల్. దాడిలో కీలక కమాండర్ మహమ్మద్ హుసేన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంకా హెజ్బుల్లా మాత్రం ధృవీకరించలేదు. మొత్తం 3 మిలిటరీ బేస్ క్యాంపులపై దాడి జరిగింది. 170కి పైగా మిసైల్స్తో దాడి చేశారు. ఇటీవల హెజ్బుల్లా నంబర్ 2 అఖిల్ హతమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడిలో మరో కమాండర్ హతమైనట్లుగా ఇజ్రాయెల్ చెప్తుంది. అయితే ఈ అంశంపై హిజ్బుల్లా ఇంతవరకు ధృవీకరించలేదు. లెబనాన్ రాజధాని బీరూట్లోని ఓ అపార్ట్మెంట్ భవనంపై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ను చంపినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. కమాండర్ మహమ్మద్ హుసేన్ చంపబడ్డారంటూ ఇజ్రాయెల్ చేసిన వాదనపై హిజ్బుల్లా వ్యాఖ్యానించలేదు. మరోవైపు హిజ్బుల్లాపై తమ దేశం పూర్తి శక్తితో దాడి చేస్తుందంటూ, తమ లక్ష్యాలను సాధించే వరకు ఆగదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకున్నప్పుడు నెతన్యాహు ఈ విషయం చెప్పారు. ఈ సమయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ అధికారులు ఇజ్రాయెల్, లెబనాన్, హిజ్బుల్లా మధ్య 21 రోజుల పాటు చర్చలకు సమయం ఉండేలా కాల్పుల విరమణ జరపాలంటూ పట్టుబట్టారు. దీంతో ఇటు ఇజ్రాయెల్ ఎవరి మాట వినడం లేదు. ఇజ్రాయెల్ తాము పూర్తి స్థాయి విజయం సాధించే వరకు ఇక యుద్ధం కొనసాగుతుందంటూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు అమెరికా, ఫ్రాన్స్ ఇంకా మిగతా కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇజ్రాయెల్ను 21 రోజుల పాటు దాడులు ఆపమంటూ చెప్తుంది. అయితే ఇజ్రాయెల్ దానికి సస్యమిరా అంటుంది. ఖచ్చితంగా అంతిమ విజయం సాధించే వరకు దాడులు కొనసాగుతాయంటూ ఇజ్రాయెల్ ప్రధాని నొక్కి చెప్తున్నారు. తమ సైన్యానికి కూడా భీకర దాడులు చేయమంటూ ఆయన సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇజ్రాయెల్ విధానం స్పష్టంగా ఉందంటూ నెతన్యాహు చెప్తున్నారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు పెంచిందంటూ ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తోంది. 11 నెలలకు పైగా ఇజ్రాయెల్పై మిలిటెంట్ గ్రూప్ అలాగే క్రాస్ బార్డర్ షెల్లింగ్ను ముగించాలంటూ తాము నిర్ణయించుకున్నామని ఇజ్రాయెల్ నాయకులు చెప్పారు. దీనివల్ల ఉత్తర ప్రాంతాల నుంచి వేలాది మంది ఇజ్రాయెల్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంబింగ్ జరుగుతుంది. ఓ అపార్ట్మెంట్పై జరిపిన బాంబింగ్లో ఇజ్రాయెల్ చెందినటువంటి రాకెట్లు, మిసైల్స్ విరుచుకుపడుతున్నాయి. ఒక్కసారిగా హెజ్బుల్లా కమాండర్ హతమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వైమానిక దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఒకరు మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ చెప్తుంది. అయితే దీన్ని హిజ్బుల్లా ఇంతవరకు ధృవీకరించలేదు. మహమ్మద్ హుసేన్ సురూర్ చంపబడ్డారంటూ ఇజ్రాయెల్ చేస్తున్న వాదనను హిజ్బుల్లా ఇంతవరకు ధృవీకరించని పరిస్థితి. హిజ్బుల్లాపై తమ దేశం పూర్తి శక్తితో దాడి చేస్తుందంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. మొత్తం మీద హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అయితే కొనసాగుతోంది. ఇటు ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య దాదాపు 21 రోజుల కాల్పుల విరమణపై తమ ప్రభుత్వం అంగీకరించలేదంటూ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఇక పరోక్షంగా ఆయన 21 రోజుల కాల్పుల విరమణకు ఒప్పుకోవడం లేదని సంకేతాలు ఇచ్చినట్టు కనబడుతోంది. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడితో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమించాలంటూ అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని ప్రస్తుతం ప్రకటన చేయడం ఒక్కసారిగా వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. మీరు చూసిన దృశ్యాలు లెబనాన్ రాజధాని బీరూట్లోని ఓ అపార్ట్మెంట్ను ఇజ్రాయెల్ కుప్పకూల్చింది. ఈ అపార్ట్మెంట్లో దాగి ఉన్నటువంటి హిజ్బుల్లా కమాండర్ మహమ్మద్ హుసేన్ సురూర్ మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంటుంది. అయితే హిజ్బుల్లా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్డీ హలేని సైనికులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. హిజ్బుల్లాపై సాధ్యమైనంత మేరకు భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, ఇతర దేశాలు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన తెచ్చాయి. ఆ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరిస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో తాజా దాడులు మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో దాడులను ఆపేది లేదంటూ చెప్తోంది. పూర్తి స్థాయి యుద్ధానికి తాము సన్నద్ధమయ్యామని, పూర్తి స్థాయి యుద్ధం చేస్తున్నామని చెప్తోంది. ఏదో ఒకటి తేల్చుకున్నాకే పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపివేస్తాము, కాల్పులను ఆపివేస్తామంటూ ఇజ్రాయెల్ చెప్తారు. మొత్తం మీద ఇజ్రాయెల్ జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోతున్నారు, వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు, వేలాది మంది గాయాల పాలవుతున్నారు. ఎక్కువ మంది ఇటు లెబనాన్ రాజధాని బీరుట్ నుంచి చాలామంది అటు సిరియా వైపు వలస వెళ్తున్నారు. పౌరులంతా కూడా అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు, సురక్షితంగా ఉండేందుకు అక్కడి నుంచి బయటపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక పూర్తి స్థాయి దాడులకు దిగింది. పాలస్తీనా గాజాపై ఏ రకమైన దాడులు చేసి పూర్తిగా అక్కడి పట్టణాలను పూర్తిగా శిథిలాల దిబ్బగా మార్చిందో, ఇక లెబనాన్పై అదే తరహా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. తమ లక్ష్యం పూర్తయ్యాక దాడులను ఆపుతామంటుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులను అటు హెజ్బుల్లా కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్టు చెప్తుంది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో ఇటు లెబనాన్ దేశాధినేత తమపై దాడులు ఆపేలా చొరవ చూపాలంటూ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని మాత్రం ఆసక్తికరంగా మారింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ వైపు నుంచి లెబనాన్ రాజధాని బీరూట్ పైకి వస్తున్నటువంటి మిసైల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆకాశంలో మిసైల్స్ ఏ రకంగా పేలుతున్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా అపార్ట్మెంట్లపై జరిపిన దాడులు, అలాగే డ్రోన్ దాడుల్లో కూడా పూర్తిగా ఆ 2 భవనాలు నేలమట్టపై అందులోని హిజ్బుల్లా కమాండర్ ఒకరు మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మొత్తం మీద పశ్చిమాసియాలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంటిన్యూ అవుతూనే ఉంది. పూర్తి స్థాయి యుద్ధానికి తాము బరిలోకి దిగినట్లుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు కొన్ని యూరోపియన్ దేశాలు, అగ్రరాజ్య అమెరికాతో పాటు కొన్ని దేశాలు కూడా కాల్పులు ఆపాలంటూ ఇజ్రాయెల్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ తిరస్కరిస్తారు.